దేవునికి మహిమ కలుగును గాక. సరే చూడండి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, ఇది ఎవరి గురించి రాయబడిన మాట? ఇది దావీదు భక్తుని గురించి రాయబడిన మాట. ఏమని రాయబడింది? యెహోవా నలుదిశల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత. బాల్యము నుండి దావీదు తన జీవితంలో ఎన్నో 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 శ్రమలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఒకటని చెప్పలేం, రెండని చెప్పలేం, కానీ ఒకానొక సమయం వచ్చేసరికి దేవుడు అతనికి నెమ్మదిని దయచేశాడు. నలుదిశల అతనుకున్న శత్రువులందరినీ కూడా, ఆ శత్రువులందరి పైన దేవుడు విజయమును ఇచ్చాడు. అక్కడ ఏమని రాయబడింది? శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేశాడు దేవుడు. ఒకానొక సమయం వచ్చేసరికి దేవుడు దావీదు కుటుంబంలో నెమ్మది కలగజేశాడు. అంతేకాదు, దావీదును దేవుడు ప్రేమించి కొంతమంది కుమారులను ఇచ్చాడు, కుమార్తెలను ఇచ్చాడు, భార్యలను ఇచ్చాడు. ఆ కుటుంబం చాలా సంతోషంగా ముందు కొనసాగిపోతుంది. ఏ ఇబ్బంది లేదు, నెమ్మది. కుటుంబం అంతా ఎలా ఉందండి? నెమ్మదిగా ఉంది. అబ్బా, పిల్లలు ఎదుగుతున్నారు, వయసుకు వస్తున్నారు. ఆ కుటుంబంలో ఏ ఇరుకు లేదు. శత్రువులందరిపైన దేవుడు విజయం ఇచ్చేశాడు. అందరూ కూడా దావీదుకి పన్ను చెల్లించేవారుగానే ఉన్నారు. ప్రతి దేశంలో ఉన్న రాజులందరూ కూడా దావీదుకు పన్ను కడుతున్నారు. దావీదుతో సమాధానంగా ఉన్నారు. నెమ్మదిగా ఉంది రాజ్యం, కుటుంబం నెమ్మదిగా ఉంది, రాజ్యం నెమ్మదిగా ఉంది. ఏ ఇబ్బంది లేదు, ఏ ఇరుకు లేదు. చక్కగా కుటుంబము ముందు కొనసాగిపోతుంది. శ్రమ అనేది లేదు కుటుంబంలో. ప్రశాంత వాతావరణంలో బ్రతుకుతున్నాడు దావీదు గారు. ఇలాంటి సమయంలో 11వ అధ్యాయంలోనికి వెళ్తే మొదటి వచనం మనం చూస్తే అక్కడ ఏం జరిగిందో ఆ సందర్భాన్ని కూడా చదువుదాం. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యుద్ధమునకు వెళ్లకుండా యెరూషలేములో నిలిచిపోయాడు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి, ఎప్పుడండి? ప్రొద్దుగుంకు వేళ, యుద్ధకాలమున ప్రొద్దుగుంకు వేళ. యుద్ధకాలమున యుద్ధములో ఉండాలి. ప్రొద్దుగుంకు వేళ సాధారణంగా దావీదు అలవాటు ఏంటంటే, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఇది దావీదు టైం టేబుల్. ఈరోజు సాయంకాలం ఏం చేస్తున్నాడు అయ్యగారు? జస్ట్ వాకింగ్. ఎక్కడా? మిద్దె మీదకి వెళ్ళి నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టు ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ప్రశాంతంగా కుటుంబం ముందుకెళ్ళిపోతున్న సందర్భంలో ఏ శ్రమలు, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు కుటుంబంలో లేని సమయంలో ఒకానొక దినమున సాయంకాలము వేళ దావీదు పడక మీద నుంచి లేచి మిద్దె మీద అటు ఇటు తిరుగుచు స్నానము చేయు స్త్రీని చూచినవాడు అయ్యో పరాకులే చూశానులే అనుకోకుండా మరలా తీక్షణంగా చూసినప్పుడు అతని హృదయంలో కలుగుతున్న కామ కోరికల చేత ప్రేరేపించబడి ఆమె ఎవరో, ఆమె అందంగా ఉంది, చాలా సుందరంగా ఉందని చెప్పి ఆమె సమాచారమును తెలుసుకొనుటకు ఒక దూతను పంపి ఆమెను ఇంటికి రప్పించుకొని ఆమెతో శయనించి పాపము చేసి ఏమీ తెలియనట్లుగా కాముగా మరలా రాజ్య సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. కుటుంబం అంతవరకు చాలా ప్రశాంతంగా ఉంది. కుటుంబాల్లో మరణాలు లేవు, కుటుంబాల ఇబ్బంది లేవు, ఆ కుటుంబంలో ఏ శ్రమ లేదు. దేవుడే అతనికి నెమ్మదిని కలగజేశాడు దావీదుకి.
నేను అనుకుంటాను దావీదు ఆ సమయంలో చాలా నెమ్మదిగా ఉన్నాడు, చాలా నెమ్మదిగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుభవించలేనటువంటి ఒక సంతోషాన్ని, తృప్తిని ఆ సమయంలో అతడు అనుభవించి ఉండొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సుఖం లేదు కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు తరవడం, ఇంకొకటి ఎవడో రావడం, ఆ శత్రువులందరూ కూడా పడ్డం, బ్రతికంతా అదే సరిపోయింది. అడవుల్లో, కొండల్లో, గుహల్లో తిరుగుతానే ఉన్నాడు అరణ్యాలు దావీదు. ఇప్పుడు దేవుడు నలుదిశలు అతనికి నెమ్మదిని కలగజేశాడు, శత్రువులందరి పైన విజయమనిచ్చాడు, చాలా నెమ్మదిగా ఉంది కుటుంబం. ఇలాంటి సందర్భంలో దావీదు పాపం చేశాడు. దానికి క్షుణ్ణంగా నేను వివరించదలుచుకోలేదు, మీకు తెలుసు. పాపము చేసి ఏమీ తెలియనట్లుగా సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. అంతవరకు కుటుంబం చాలా నెమ్మదిగా ఉంది. ఎవరితో అయితే పాపము చేశాడో ఆమె గర్భవతి అయిపోయింది. ఇప్పుడు ఈ పాపమును కప్పుకోవడం కోసం ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించాడు దావీదు. పాపము కప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించి, రే సైన్యంలో ఉన్న ఊరియని రప్పించరా, ఇంటికి పంపిద్దాం. యోవాబుకు ఉత్తరం రాశాడు, వాడు పంపించు వచ్చాడు. ఉరియా బాగున్నావా? ఓకే రైట్, ఇంటికి వెళ్ళి, మరి ఇంటికి వెళ్ళి సంతోషించి భార్యతో అని అంటున్నాడు. ఎందుకని? తప్పు చేసి తన భార్యను చెరిపింది దావీదు. ఆ తప్పు కప్పాలంటే తన భర్త రావాలి కాబట్టి. కానీ ఊరియా ఎంత నమ్మకమైన సైనికుడు అంటే, ఊరియా గురించి కొన్ని సందర్భాల్లో చదువుతూ ఉంటే నాకు చాలా రోషం కలుగుతూ ఉంటుంది, చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. అరే ఎంత ఒక తీర్మానం కలిగినటువంటి సైనికుడు. ఊర్లోకి వచ్చి భార్య దగ్గరికి వెళ్ళడా, ఊర్లోకి వచ్చి రాజుగారు వెళ్ళమంటున్నాడు, వెళ్ళు సంతోషంగా రెస్ట్ తీసుకో, వెళ్ళు అంటే అతను అంటాడు, మందసము నీ ప్రజలు గుడారములో ఉంటే అయ్యా నేను ఇంటికి వెళ్ళాలా అయ్యా, నేను అట్టివాడిని కాదు అని ఊరియా దావీదుతో మాట్లాడాడు. ఒరే వీడు ఇలా మాట్లాడు, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి దీన్ని? చాలా ట్రై చేశాడు, విందుకు పిలిచాడు, మందు పోయించాడు. మళ్ళీ దావీదు గారే మందు పోయించాడు, బాగా ఫుల్గా మందు తాగేశాడు. మందు తాగేశాక ఆయన వెళ్ళిపోతాడని చూస్తే వెళ్ళలేదు, ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఎందుకని? ఎప్పుడు రెచ్చిపోయినాడు, మందు తాగితే రెచ్చిపోతాడు. అవునా కదా? మందు తాగినంతసేపు భార్య వంక చూడడానికే వీడికి సిగ్గులా కనిపిస్తుంది. భార్య వంక మొఖంలో మొఖమేట చూడడం. మందు తాగడానికి ఇంటికి వచ్చి, ఏమే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటాడు. కటింగ్లు అక్కడ. ఎందుకని? మందు తాగినప్పుడు వస్తాయి మాటలు అవి. లేనిపోని ప్రేమ భార్య మీద ఎప్పుడు వస్తుంది? కొంతమందికి మందు తాగేకి వస్తుంది, అంతకుముందు రాదు. మందు తాగేటప్పుడు నా భార్య అంటాడు. ఇదే మందు తాగితే వచ్చిన ఉద్రేకం, అది అర్థమవుతుందండి. కొంతమంది మందు తాగినప్పుడు ఊపి వస్తుంది కదా, అలాగే ఏదో కొంచెం ఊపి వచ్చి వెళ్తాడు అనుకున్నాడు. కానీ దావీదు ఊరియా ఒక తీర్మానం కలిగిన వాడు. అయ్యో నా భార్యతో నేను ఎలా సుఖించగలను? దేవుని గుడారము, సైన్యం అంతా కూడా అక్కడుంటే, దండులో ఉంటే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడానికి సంతోషించడానికి సమయం కాదు అని అక్కడి నుంచే రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళలేదు. చివరికి రాజు దగ్గర నుంచే మరలా యుద్ధభూమికి వెళ్ళిపోయాడు. అంత నమ్మకమైనటువంటి సైనికుడు ఊరియా. తప్పించే ఇక ప్రయత్నాలు ఏమి లేక ఎలా కవర్ చేయాలో తెలియక దావీదే తన చేతులతో ఉత్తరం రాసి ఊరియాకే తన మరణ శాసనమును ఊరియా చేతిలోనే పెట్టి, యోవాబుకి ఎవడ ఉత్తరం. అమాయకుడు ఏమి తెలియకుండా తన మరణ సమాచారాన్ని తానే మోసుకుపోయాడు. యోవాబు, నీ దగ్గరకు వచ్చిన ఊరియాని యుద్ధ భూమిలో ముందు స్థానంలో పెట్టు, అతడు కొట్టబడి హతమగునట్లుగా అతని ముందు భాగంలో పెట్టు. యోవాబు అలాగే చేశాడు. ఉత్తరం చదివేశారు, నీకోసం ఎవరైనా అనుకున్నాడు మనసులో, ముందు పెట్టేశాడు. ఊరియా హతమైపోయాడు. కవర్ చేసేద్దాం అనుకున్నాడు. ఈలోపు ఆమె గర్భవతి అయిపోయింది, 9 నెలలు నిండింది, బిడ్డను కన్నది. అయితే బిడ్డ యెహోవా ఆ బిడ్డను మొత్తినందున ఆ బిడ్డ జబ్బు పడిపోయి సుమారుగా 7 దినములు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఏ సమాధానం రాలేదు. పుట్టిన బిడ్డ జబ్బుతోనే చచ్చిపోయాడు. ఒక మరణం స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. అప్పటికైనా దావీదు తన పాపమును ఒప్పుకోవాలా? ఈ నా పాపం వల్లే కుమారుడు చనిపోయాడు అని పాపాన్ని ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా ఇంకా దాన్ని కప్పుకుంటానే ఉన్నాడు. కుటుంబంలో శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి.
శ్రమలు రావడానికి కొన్ని సందర్భాల్లో కారణాలు మన కుటుంబంలో ఎవరో ఒకరి పాపమే కారణమై ఉండొచ్చు. ఎవరో ఒకరి పాపమే కారణమై ఉండొచ్చు. యోనా ఒకడు పాపము చేస్తే ఆ నావంతా అతలాకుతలం అయిపోలేదా? దావీదు పాపం చేశాడు, పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. సరే ఏదో చచ్చిపోయాడు కదా అని కన్నీళ్ళు కాచి చేర్చాడు, దావీదు వదిలేశాడు, అక్కడితో అయిపోయింది అనుకుంటే అవ్వలేదు. పాపము చెదపురుగు లాంటిది. పాపము చెదపురుగు లాంటిది, విషము లాంటిది. పాపము అది దేహాన్ని తినేస్తుంది, కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేస్తుంది, కుటుంబాన్ని చిదిమేస్తుంది. పాపం అది ఏ పాపమైనా. ఇక్కడ దావీదు ఒక వ్యభిచారం చేశాడు. మరి నువ్వే పాపంలో ఉన్నావో ఏటో. ఏ పాపమైనా ఒక వ్యామోహపు చూపా, ఒక అబద్ధమా, ఒక మోసమా? బైబిల్ చెప్తుంది. ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపం అంటది బైబిల్. అంతవరకు నేను చేయలేదండి, అంతవరకు నువ్వు చేయక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపం అని బైబిల్ చెప్తుంది. మరి దాని సంగతి ఏం చేద్దాం? దేవునితో నువ్వు గడపకపోవడమే పాపం అని బైబిల్ చెప్తుంది. ఎన్నిసార్లు మనం ప్రార్థన మానేసామో. ఇలా కుటుంబంలో కలతలు, మరణము స్టార్ట్ అయిన సందర్భంలో జరిగింది ఏంటో తెలుసా? తన పెద్ద కుమారుడైనటువంటి అమ్నోను జాయిగా తన చెల్లెలైన తామారు మీద కన్నేశాడు. చెల్లెలు ఎలా అంటే దావీదుకున్న వేరొక భార్య కుమార్తె. పురుషుల సంఖ్య అంటే తనకున్న భార్యలను ప్రక్కన పెట్టి పురుషుల సంఖ్యలో మనం ఆర్డర్లో వస్తే 3వ వాడైనటువంటి అబ్షాలోము చెల్లె తామారు. పెద్దవాడు అమ్నోను, జ్యేష్ఠుడు, కుటుంబంలో ముందు పుట్టినవాడు అమ్నోను. ఈ అమ్నోనికి చెల్లి మీద ప్రేమ వచ్చింది. ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ అండి ఇది? అది ప్రేమ కాదు. అది మరి ఏంటది? అది కామము. ప్రేమ కాదు, కామము. ప్రేమ కలిగి ప్లాన్ వేసాడు ఈయనగాడు. ఈడు వెనకాల ఇంకొకడు ఉన్నాడు, ఇంకో పనికి మాలిన ఆలోచనలు ఇచ్చేవాడు ఇంకొకడు ఉన్నాడు. చాలా జాగ్రత్త, మీ స్నేహాలు చాలా జాగ్రత్త. నేను చెప్తున్నాను, మంచి సలహాలు చెప్పేవారితో స్నేహాలు చేయండి, మంచి బాటలో నడిచేవారితో స్నేహాలు చేయండి, బుద్ధిని నేర్పేవారితో స్నేహాలు చేయండి. ఎవడబడితే వాడితో స్నేహాలు చేశారా బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి, కుటుంబాలు చిన్నభిన్నమైపోతాయి. అనవసరమైన పనికి వారితో స్నేహాలు పెట్టుకున్నామా మన ఆత్మీయ జీవితం దిగజారిపోవడమే కాదు, మన కుటుంబాలు సహితం పతనమైపోతాయి. ఒక పనికిమాలోనే ఉన్నాడు, వాడు అన్నాడు, రే ఇలా ప్లాన్ చేయరా, జబ్బు ఉన్నట్టు నటించరా, మంచమే పడుకోరా, ఈలోపు మీ నాన్న పంపిస్తాడరా, అందరిని బయట పంపించి నీ పని కానివ్వరా. చెప్పాలి మరి. బైబిల్లోనే ఉన్నాయి. ఇళ్ళలా చెప్పేస్తున్నారంటే అనుకోవద్దు, ఇళ్ళలా చెప్పేస్తున్నారంటే బైబిల్లో ఉన్నాయి అవి. ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ, నన్ను అడగండి డైరెక్ట్. ఇలా చెప్పేసేడేంటి, అలాగనేసేడేంటి? దయచేసి నేను వాక్యము చెప్పినప్పుడు మీలో ఏదైనా పొరపాటు అనిపిస్తే డైరెక్ట్ నన్ను అడగండి. దయచేసి పక్కన ఎవరు దయచేసి మాట్లాడొద్దు. నేను తప్పు అయితే ఒప్పుకుంటాను, లేదంటే అది తప్పు కాదని మీకు చెప్తాను. బైబిల్లో ఉన్న క్షుణ్ణంగా మనం ధ్యానం చేయాలి. ఒక తండ్రితో కుమార్తెలు పాపం చేస్తే బైబిల్ రాయబడింది. అంత రాజైన దావీదే బెత్షెబతో పోతే బైబిల్ రాయబడింది. బైబిల్ ఎవరి బ్రతుకులు దాయదు, డైరెక్ట్. నీలో మంచి ఉంటే మంచే చెప్తుంది బైబిల్, నీలో చెడు ఉంటే చెడే చెప్తుంది బైబిల్. బైబిల్ నిర్మోహమాటంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ఈ అమ్నోను చెప్పిన ప్లాన్ ప్రకారంగా చక్కగా పడుకున్నాడు. తామర వచ్చింది, నా కోసం కొంచెం వంట చేసి పెట్టవా చేసింది. అందరిని బయట పోమన్నాడు, నాకు దగ్గర వంట తీసుకురాని అన్నాడు. వంట తీసుకొచ్చింది ఈడు గారు తామరు. పాపం చెల్లి, ఆమెకి ఏం తెలియదు పాపం. వెంటనే పట్టుకుని, రా నా చెల్లి నాతో శయనించు అని చెప్పి బలవంతంగా ఆమె జీవితాన్ని పాడు చేసేసాడు. కుటుంబంలో ఏం స్టార్ట్ అయిపోయినాయి? కారణం ఏంటి? నీ సైన్యములో ఉన్న ఊరియా భార్య అయిన బెత్షెబాను నువ్వు పాడు చేసినప్పుడు మరి నీ కుటుంబంలో నీ పిల్లలు మరొక విధంగా పాడవురని ఏమన్నటువంటి గ్యారెంటీ ఇవ్వగలవా? నీ బతుకు బాగుంటే పిల్లల బ్రతుకులు బాగుంటాయి.
మన ప్రవర్తన బాగుంటే మన పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి. వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది. లేదనుకో, ఒరే సేమ్ అలా బాబులేక మాట్లాడతాడు రా బాబుడు అంటారు. అవునా కదా? మనం చూడలేదా అలాంటి మాటలు? వినలేదా అలాంటి మాటలు? విన్నాం కదండి. దావీదు చేస్తే అయిపోయిందా? అయిపోలేదు. సొంత కుమారుడు సొంత కుమార్తెను చెరిపేశాడు. ఈ వార్త దావీదు దగ్గరికి వెళ్తే దావీదు కోప్పడ్డాడు, కానీ అమ్నోను ఏం చేయలేకపోయాడు, ఏమనలేకపోయాడు. ఎందుకని? నీ బతుకు చూసుకోరా అంటాడు కదా కొడుకు. మాట్లాడలేకపోయాడు. ఒక మరణం అయిపోయింది. బెత్షెబాకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. ఎప్పుడైతే ఈ తామారుని పాడు చేశాడో ఈ అమ్నోను, తన తామారు అన్న అయినటువంటి అబ్షాలోము పగబెట్టుకుని, నా చెల్లి నువ్వు ఊరుకో, ఆడి సంగతి నేను చెప్తాను అని చెప్పి ఒకసారి విందు పెట్టి అందరిని పిలిచి, వీడిని కూడా పిలిచి, ఈ అబ్షాలోము దగ్గర ఉన్న పనుల్ని పెట్టుకొని, ఒరే నేను ఆజ్ఞాపిస్తున్నాను, వేసేయండి రండి అమ్నోని, మా అన్నని చంపేండి రా, లేపేండి రా అని ప్లాన్ వేసాడు. విందు జరుగుతోంది, ఫుల్గా తాగారు. అమ్నోను ఫుల్గా తాగాడు. ఈ లోపు పనులు వెనకాల నుంచి వచ్చారు, అమ్నోని చంపేశారు. రెండో మరణం. తప్పు ఎవరిది? చేసిన పాపం ఎవరిది? నేను చేసేసాను, నేను ఒకనే కదా పాపం చేశాను, నా పిల్లలకి ఎందుకు తగులుతుందిలే, నేను ఒకనే కదా చెడిపోయింది, నా పిల్లలకి ఏం తగులుతుందిలే. ఆహా లేదు, అలాంటి మాటలు దయచేసి చెప్పొద్దు. స్త్రీ గర్భవతి అయి కుమారునో కుమార్తెనో కన్నా తర్వాత ఆ పిల్లవాడికి పాలిస్తుంది తల్లి. పాలిచ్చే తల్లి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఫుడ్ విషయంలో, తిండి విషయంలో మసాలాలు తగ్గించాలి, కారం తగ్గించాలి. నేను చికెన్ పకోడీ తినేస్తా, కారాలు 4-5 స్పూన్లు వేసుకుని తినేస్తా, ఎంత మసాలా కుదరదు. ఒకవేళ నువ్వు దొంగ సాటును తినేసినా పిల్లోడు చెప్పేస్తాడు. ఎందుకని? అంతే. నువ్వు తేడా చేసావాడు తేడా వచ్చేస్తుంది. బిడ్డ కలిగినటువంటి చంటి బిడ్డ కలిగిన తల్లి తినకూడనటువంటి పదార్థములు తింటే పిల్లవాడికి ఎలా తేడా చేస్తుందో, తల్లిదండ్రులైన వారు ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తే, చేయకూడని పొరపాట్లు చేస్తే అదే విధముగా వారి మీద ప్రభావం పడుతుంది. మర్చిపోతుంది. తినేది నేనే కదా, ఆడికేంటి పాలే తాగుతున్నాడు కదా. కుదరదు. నువ్వు సరిగ్గా తినకపోతే ఆడికి మోషన్స్ పట్టేసుకుంటాయి, వాడు ఆరోగ్యం పాడైపోతుంది. ఎక్కువగా నువ్వు కూలింగ్ వాటర్ తాగేసావు అనుకో, ఆడు ముక్కు కారిపోతూ ఉంటుంది. అవునా కాదండి? మనము చేస్తే పొరపాటు మనతో ఆగిపోదు, మనము చేస్తే తప్పు మనతో ఆగిపోదు. మరి ఏమవుతుంది? వైరస్ ఏంటది? కరోనా కంటే భయంకరం ఇది వైరస్. ఆ కరోనా ఏమైంది? ఒకరి నుండి ఒకరికి చైనాలో పుట్టిందని చెప్పారు. చైనాలో క్రియేట్ అయింది ఈ వైరస్ అన్నారు. మరి నిజమో నాకు తెలీదు. నిజమైతే అవుగాక, అక్కడ పుట్టిన వైరస్ ప్రపంచములో నలుమూలలు ఏమైపోయింది? అది వ్యాపించేసింది. మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచములో పలు దేశాల్లో తిరిగే ఫ్లైట్లు కూడా స్తంభించేసి విన్నారా? ఎప్పుడైనా వినలేదు. కరోనాతోనే స్టార్ట్ అయింది అది. ఎవరింటికి వాళ్ళే పరిమితం అయిపోయారు. ఏ టైంలో? కరోనా టైంలోనండి. వీధి దాటి పక్క వీధికి వెళ్ళడానికి లేని పరిస్థితి, అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాం. పాపము కూడా అంత వైరస్ లాంటిది. ఇక్కడ అమ్నోను తామారుని పాడు చేశాడు. అబ్షాలోము, ఆ తామారు అన్నైనటువంటి అబ్షాలోము అమ్నోను మీద పగబెట్టుకొని తన పనివారితో అమ్నోని చంపించేశాడు. రెండో మరణం. కుటుంబాల్లో నెమ్మది ఉందా? కుటుంబంలో ప్రశాంతత ఉందా? శ్రమలు ప్రారంభమైపోయినాయి దావీదు కుటుంబంలో. దేవుడు దావీదుకి నెమ్మదిని కలగజేస్తే, దేవుడు తన కుటుంబంలో ప్రశాంతతను దయచేస్తే, ఇప్పుడు కుటుంబంలో భయంకరమైన శ్రమలు. కొడుకే జ్యేష్ఠ కుమారుడే సొంత కూతురుతో పాపం చేసి జీవితాన్ని పాడు చేసేసాడు. ఇక్కడతో ఆగిపోయిందంటే ఆగిపోలేదు. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్పుకొస్తున్నానంటే, మనకు తెలిసినవే. నేను మరలా మీకు ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, పాపము యొక్క పరిణామాలు అలా ఉంటాయి, పాపము యొక్క జీతం అలా ఉంటుంది. పాపము పరిపక్వమై మరణమును కనును అని బైబిల్లో రాయబడింది. పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్లో రాయబడింది. దావీదు కుటుంబంలో స్టార్ట్ అయిపోయినాయి, శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఈ అమ్నోన్ని అబ్షాలోము చంపించేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా?
అబ్షాలోము అన్నను చంపించేసిన తర్వాత నాన్న కోప్పడతాడని అబ్షాలోం వేరే చోటుకు పారిపోయాడు. మొత్తానికి మరలా తిరిగి వచ్చాడు, నాన్న చేర్చుకున్నాడు. వచ్చినోడు కుదురుగా ఉన్నాడు. అబ్షాలోము కుదురుగా లేడు. ఏం చేశాడు? నాన్నకు వ్యతిరేకంగా రాజ్యాన్ని స్థాపించడం మొదలుపెట్టాడు. దావీదు చేసిన ఒక్క పాపం వలన కుటుంబంలో నెమ్మది లేదు. ఒకసారి ఆలోచించు, నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టే ఒకవేళ నీ కుటుంబంలో శ్రమ వస్తుందేమో, నీలో ఉన్న అవిధేయతను బట్టే నీ కుటుంబంలో ఒకవేళ శ్రమ వస్తుందేమో, శిక్షలకు నువ్వు గురైపోవడానికి ఒకవేళ నీలో ఉన్న పాపమే కారణమేమో. ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. ఎందుకు వచ్చిందంటో కొంతమంది ఎందుకు వచ్చిందేంటో అంటారు. ఎందుకు వచ్చిందని నీకు తెలీదా? శ్రమలు ఎందుకు వస్తాయని బైబిల్ చెప్తుంది. నీలో దీనత్వం తీసుకురావడానికి శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. నిన్ను సరిచేయడానికి శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. నిన్ను పరీక్షించి గొప్ప చేయడానికి శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. నిన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. ఈ మధ్యాహ్నం దేవుడు చెప్తున్న మరొక మాట ఏంటంటే, నీలో ఉన్న పాపమును బట్టి శ్రమలు వస్తాయి. ఇక్కడితో ఆగిపోయిందా? తండ్రికి వ్యతిరేకంగా రాజ్యాన్ని కడితే దావీదు రాజ్య పరిపాలన విడిచిపెట్టి సింహాసనాన్ని వదిలి మరలా కొండల్లోకి పరిగెత్తాల్సిన అవసరం వచ్చింది. ఎవరండి? దావీదు. తన జీవితంలో ఎన్నడూ ఎదురులేదు దావీదుకి. వెళ్ళిన ప్రతి చోట దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి, నీవు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడుగా ఉండి నిన్ను దేశించి వారిని ముందర నిలువ నీకు నిర్మూలన చేసి తిని లోకములో నీ గనులకు కలిగిన పేరు నేను నీకు కలగజేస్తానని దేవుడు దావీదుకి వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానం అడుగడుగున దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. దావీదు బ్రతుకులో ఎప్పుడు పారిపోవడం తెలియదు దావీదుకి. జీవము కలిగిన దేవుని సైన్యములను తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడిన ఈ రోషము కలిగినటువంటి ఈ యొక్క సేవకుడు దావీదు ఈ రోజున కొడుకు కూతురుతో పాపం చేస్తే ఏం చేయలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. ఇంకొక కుమారుడు, మూడో కుమారుడు తనకి వ్యతిరేకంగా రాజ్యాన్ని కడితే ఏం చేయలేకపోతున్నాడు. ఏం చేయలేక రాజ్యాన్ని విడిచిపెట్టేసి, ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. దావీదు తన జీవితంలో ఎప్పుడు దావీదు పారిపోవడం తెలీదు. సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా దిగులొందుతారు అని రాయబడింది బైబిల్లో. ఆ మాటలు చదువుతూ ఉంటే నా గుండె ధ్వనిస్తూ ఉంటుంది. దావీదు కోసం చదువుతూ ఉంటే, నీ వంటి వాడు ఒకడు 10,000 మందితో సమానము అని దావీదు దగ్గర ఉన్నటువంటి తన సైనికులు మాట్లాడతారు. ఒకసారి దావీదు కోసం, ఇశ్రాయేలుకు దీపమగు నీవు అని మాట్లాడారు ఒక చోట దావీదు కోసం. దావీదు సామాన్యమైన మనిషి కాదు. దావీదు ఊరే మీరు ఫోన్ రాని వస్తాను రానివాడు కాదు. యుద్ధానికి ముందు, సైన్యానికి ముందు నడిచేవాడు, వీరుడు ధీరుడు దావీదు. ఇలాంటి దావీదు కొడుక్కి భయపడిపోయి అరణ్యంలోనికి పారిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయిన శ్రమ ఆగిపోలేదు. ఏమైందో తెలుసా? ఈలోపు తన కొడుకు చేరాడు యెరూషలేము. దావీదు తన తండ్రి అయిన దావీదు పారిపోయాడని సమాచారం తెలుసుకొని కుమారుడైన అబ్షాలోము బయలుదేరాడు యెరూషలేముకి బయలుదేరి ఏం చేశాడు తెలుసా? మేడ మీద టెంట్ వేసి దావీదుకున్న ఉపపత్నులను మేడ మీద గుడారంలోను తీసుకెళ్ళి పట్టపగలు బహిరంగంగా అందరు ఎదురుగా తండ్రి భార్యలు, తండ్రి ఉపపత్నులతో శయనించాడు. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అండి. దావీదు చేసింది ఒక్క తప్పు. చూడకూడని దృశ్యం చూశాడు, చేయకూడని పాపము చేశాడు. ఈ పాపము పరిణామాలు ఎలా ఉన్నాయి చూసారా? ఏ శ్రమ మన జీవితాల్లో వస్తున్నా అది ఒకవేళ మన పాపమును బట్టి వచ్చిందే మనం ఆలోచించుకోవాలి. శ్రమలు రావడానికి పలు కారణాలు, మనం అవే ధ్యానం చేస్తున్నాం. ఆ పలు కారణాలు ఇదొక కారణం, పాపము. కొన్ని సందర్భాల్లో మన జీవితము పాడైపోవడానికి, కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితం పతనమైపోవడానికి, కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో శ్రమలు రావడానికి పాపమే కారణం. అటు ఆయన పారిపోతే కన్న కొడుకేమో మరలా యెరూషలేము వచ్చి తన తండ్రి ఉపపత్నులను చెరిపేశాడు బహిరంగంగా. ఈ సమాచారం అందరికి తెలిసింది. చిచ్చి కన్న కొడుకు భార్య ఉపపత్నులను, దావీదు ఉపపత్నులను ఉంచుకున్నాడు. ఉపపత్నులు కూడా తల్లితో సమానులే కదా, పెళ్ళే చేసుకోలేదు, వాళ్ళు భార్యలే.
కాకపోతే ఉంచుకున్నాడు, అందుకు ఉపపత్నులను రాయబడింది బైబిల్లో. వాళ్ళతో కాపురం చేసిన వాడే దావీదు. ఈ కొడుకు ఎంత పనికి మాలిన పని చేశాడంటే అన్నను చంపేయడమే కాదు, చంపించేయడమే కాదు, తండ్రి ఉపపత్నులతో శయనించాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఈలోపు తండ్రికి వ్యతిరేకంగా రాజ్యాన్ని కట్టి తండ్రికే విరోధముగా యుద్ధానికి వస్తే ఆ యుద్ధములో ఈ అబ్షాలోము కూడా చచ్చిపోయాడు. ఇక్కడికి ఎన్ని మరణాలు? 3 మరణాలు. కుటుంబంలో మరణం అంటే తెలీదు. కుటుంబంలో ఎప్పుడు శ్రమ అనేది ఎరుగడు దావీదు. ఎప్పుడు దేవుడు తనకి నెమ్మదిని కలగజేసిన తర్వాత గురించి నేను చెప్తున్నాను, బతికిన కాలం అంతా కాదు. చిన్నప్పుడులో సుఖం అనేది ఎరగడు దావీదు. వాస్తవానికి దేవుడు అతను రాజుగా చేసి తనని హెచ్చించిన తర్వాత కుటుంబంలో రాజ్యములో నలుదిశలా దేవుడు శత్రువుల పని విజయమనిచ్చి నెమ్మదిని దేవుడు దయచేశాడు. అలాంటి టైంలో చేయకూడని పని దావీదు చేయడం వలన కుటుంబంలో భయంకరమైనటువంటి శ్రమలు ఏలుబడి చేస్తూ వచ్చినాయి. ఈ యుద్ధంలో అబ్షాలోము కూడా చనిపోయాడండి. ఇక్కడితో ఆగిపోయిందా? ఆగిపోలేదు. సొలొమోను తర్వాత 4వ వాడైనటువంటి అదోని అని సొలొమోను చంపేశాడు. కుటుంబాలు ఎన్ని మరణాలు? ఇప్పటికే 4 మరణాలు. ఏమండి, కుటుంబం చక్కగా నిమ్మలంగా ఉన్నటువంటి టైంలో ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో జరుగుతూ ఉంటే అది ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. మీకు విషయం చెప్పనా? ఒక మరణము దాటిన తర్వాత దావీదు తన పాపమును ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. కానీ దేవుడు ఎంత న్యాయవంతుడో తెలుసా? తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమిస్తాడు, కానీ అదే సమయంలో ఏం చేస్తాడు? ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఈ మధ్యాహ్నం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? మనము పొరపాటు చేస్తే మన వలన మన కుటుంబం పాడైపోతుంది. మనము చేసిన పాపము శాపముగా, మరణముగా, రోగాలుగా మారి మన పిల్లల ఒడిలో వేయబడతాయి. అదవుతుందండి. ఈరోజున చాలామంది పిల్లలు నాస్తికులుగా మారిపోవడానికి గల కారణం, ఈరోజున చాలామంది పిల్లలు బైబిల్ చింపేసి కాళ్ళతో తనడానికి గల కారణం, ఒక ఆమె స్టేటస్ పెట్టుకుంది. నాకు స్టేటస్లు వస్తూ ఉంటాయి. ఆమె ఆ స్టేటస్ ఏంటనుకుంటున్నారు? ఆమెకి ఏదో బాధ వచ్చింది, మరి ఏం బాధ వచ్చింది మనకు తెలీదు. బైబిల్ని చింపేసి క్రైస్తవురాలు బైబిల్ని చింపేసి కింద పడేసి దేవుడు లేడు, దేవుడు అక్కడున్నాడు, లేడు అని తన్నేస్తుంది. ఆ స్టేటస్ పెట్టుకుంది ఆవిడ. నేను అదే రోజు ఒక మాట, నేను అప్పుడప్పుడు కొన్ని మాటలు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాను. దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు నేను స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాను. ఆ రోజు నేను ఒక మాట పెట్టాను. అది ఫస్ట్ నేను చూడలేదు, నేను ఒక మాట పెట్టుకున్నాను. అదేంటంటే, యేసుతో గడుపుటలో ఉన్న ఆనందం ఈ లోకంలో ఎక్కడా దొరకదు. ఆ ఆనందాన్ని మాటలో చెప్పలేము, కవితలలో వర్ణించలేము. ఆహా దేవా, నీ సన్నిధిలో గొప్ప సంతోషము కలదని పెట్టుకున్నాను నేను మాట. ఆవిడ చూసినట్టుంది. దానికి ఆవిడ పెట్టిన మెసేజ్ ఏంటో తెలుసా? అది కూడా చదువుతాను. ఆవిడ పెట్టిన మెసేజ్ ఏంటో తెలుసా? దేవుడు లేడు, క్రిస్టియన్స్ అబద్ధాలు చెప్పుకుంటూ దేవుని పేరు చెప్పుకొని దొంగ మాటలు నటనతో బ్రతికేస్తారు అని పెట్టింది. దేవుడు ఏంటంటే, దేవుడు లేడు, క్రిస్టియన్స్ అందరూ దొంగ మాటలు చెప్పుకుంటూ నటిస్తా బ్రతికేస్తారు. దానికి నాకు రిప్లై పెట్టింది ఆవిడ. నేను రిప్లై ఇవ్వలేదు, నాకు టైం లేదు ఆ రోజు. తర్వాత రోజు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆవిడ. ఆవిడ జీవితంలో ఆ శ్రమ ఎందుకు వచ్చింది ఆవిడ తెలీదా? తెలుసు. ఏ పాపం చేసావు నీకు తెలీదా? ఎక్కడ తిరిగావు నీకు తెలీదా? ఎంత దరిద్రమైన జీవితాన్ని జీవించి దేవునికి అవమానం కలిగించావు నీకు తెలీదా? తెలుసుగా. దేవుడు లేడని ఎందుకన్నావు నువ్వు? తప్పుగా ఒప్పుకోకుండా దేవుడు అన్యాయస్తుడని, దేవుడు నా విషయంలో ఆయన పొరపాటుగా ప్రవర్తించాడని, దేవుడు స్వార్థపరుడని, దేవుడు లేడని అంటానికి అసలు నువ్వు సరిపోతావని, బ్రతుకు సరిపోద్దా మాట మాట్లాడడానికి? నీ బతుకు నువ్వు చూసుకోకుండా, నీ తప్పు నువ్వు చూసుకోకుండా, నీలో ఉన్న పాపము నువ్వు చూసుకోకుండా దేవుని నిందించడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? మన బతుకేంటో మనం చూసుకోవాలి. ఏమో ఒకవేళ మనము చేసిన పొరపాటును బట్టే, మనము చేసిన పాపమును బట్టే మన జీవితంలో శ్రమలు ఏలుబడి చేస్తున్నాయేమో. సుఖంగా నెమ్మదిగా ఉన్న దావీదు కుటుంబంలో 4 మరణాలు ఏలుబడి చేసినాయి.
దావీదు రాజ్యాన్ని, రాజరికాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది, అవమానములు పాలవలసి వచ్చింది. కొండల్లో తిరుగుతూ తల కప్పుకొని చెప్పులు కూడా లేకుండా ఆ కొండ ఎక్కుతూ ఏడ్చుచుపోయాడు దావీదు. ఆ గతి తన జీవితంలో రావడం చాలా విచారకరమైన విషయం. అది ఇదంతా రావడానికి గల కారణం ఏంటి? దావీదు చేసిన పాపము. మీకు దయచేసి దండం పెట్టకూడదు కానీ నమస్కారం పెట్టి చెప్తున్నాను, పాపం విషయమై జాగ్రత్త. ఈ రోజున మనం తప్పు చేస్తే మనతో పోదు, ఈ రోజున మనం పొరపాటు చేస్తే మనతో పోదు. తాగి 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 చనిపోతారు కొంతమంది. పిల్లలు ఏమవుతున్నారు ఈ రోజున? ఎందుకు అవుతున్నారు అలాగ? వాళ్ళు ఎందుకు అవుతున్నారు? ఒరే తాకరా, నీ మాట విన్నాడు, నువ్వేం చేసావు యవనంలో? తిని 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 కైని ఒరే తినకరా, ఆడెంటాడా? ఈరోజు నేను లెక్క చేయడం గల కారణం ఏంటి? ఒక అబ్షాలోం నీకు భయపడలేదు, ఒక అమ్నోను నీకు భయపడలేదు. ఎందుకు వాళ్ళు నీకు భయపడలేదు? నువ్వు తప్పు చేసావు, నువ్వు మాట్లాడడానికి సరిపోలేదు. ఈరోజు నా సరిపోవు నువ్వు ఈరోజు మాట్లాడడానికి. ఎందుకని? పొరపాటు చేసావు నువ్వు. అందుకని ఈ రోజున వాడు త్రాగుబోతుగా మారిపోయాడు, అందుకే ఈ రోజున వాడు వ్యభిచారిగా మారిపోయాడు, అందుకే వాడు దొంగగా మారాడు, ఈ రోజున అందుకే వాడు భక్తిహీనుడిగా మారాడు, అందుకే వాడు నాస్తికుడిగా మారాడు. పెంచాల్సిన విధంగా పెంచకపోతే పిల్లలు తినడమైన మార్గంలో ఉంటారా? సెలవొత్తే ప్రార్థన ఎట్టేసేవారు అమ్మగారింట్లో. సెలవొత్తే ప్రార్థన, ఆడుకుందామని ఏదో చక్రాల బండి తీసుకుని తోసుకుంటూ ఉంటారు. రే రండిరా ప్రార్థనకి. ఇక మాకు బీపీలు మొత్తం డౌన్ అయిపోయి చల్లబడిపోయి కాళ్ళు చేతులు చెమటట్టేసినప్పుడు మూల కూర్చుంటారు కదా. అలాగే ఇంక ఏం చేయాలో అర్థం కాక బైబిల్ పెట్టుకుని ఇంకా చావు మొక్కలు వేసుకొని బైబిల్ పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ చుట్టూరు కూర్చోవడం. పాడరా పాట వచ్చేది కాదు, చప్పట్లు వచ్చేది కదా. ఎందుకని? ఇష్టం లేక. అలా సెలవొస్తే ప్రార్థన పెట్టేసి ప్రార్థన చేసుకుంటానే కానీ టిఫిన్ పెట్టనని కండిషన్లు పెట్టి పెంచితేనే కొంతకాలం లోకల్ భ్రష్టులుగా తిరిగిన వాళ్ళం మేము. అంత భక్తిగా పెంచినా మరి రోజున పిల్లల్ని ఎంత భక్తిగా పెంచాలి? వాళ్ళని భక్తిలో పెంచాలంటే మనం ఎంత భక్తి చేయాలి? వాళ్ళ ప్రవర్తన సరి చేయాలంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. నువ్వు అలా చేయి, నువ్వు ఎలా చేయి, నీ ఎప్పుడు విండో పర్ఫెక్ట్గా నువ్వు ఉన్నావా, నీ వ్యక్తిత్వము ఎదుటివారికి మాదిరైపోద్ది. నువ్వు అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నావా, నీ మాటకు గౌరవిస్తారు, విలువిస్తారు. కొంతమంది వస్తాడు, ఒక్కొక్కడు వస్తాడు, వచ్చారే వాళ్ళ కొడుకుని, రే ఇచ్చేరా, పారా నువ్వా తాగుతాడా అంటారు. ఎవరిని? నాన్న. ఎందుకని మాట్లాడితే బంకుకి వెళ్తాడు ఈయన గారు. పెట్రోల్ బంక్, అదే బంక్ అది, ఆడికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇది లేకపోతే ఇంతే. అంతగా తాగేమన్నాడు అంటే నేను ఆ మందు కోసమైనా మాట్లాడట్లేదు. కుటుంబంలో తల్లిదండ్రులు ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తే పిల్లల భవిష్యత్తుల మీద అది ప్రభావం చూపిస్తుంది. కారణం ఏంటి? నువ్వు పొరపాటు చేసావా, నీ పిల్లల కుటుంబాల్లో వైరస్లా సోకేస్తుంది. అది నువ్వు తప్పు చేసావా, అది నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అది నువ్వు ఒక వ్యభిచారంలో బ్రతికావు అనుకో, పిల్లలు కూడా అలాగే అయిపోతారు. నువ్వు ఒక దొంగగా బ్రతికావు అనుకో, పిల్లలు కూడా అలాగే అయిపోతారు. మనము చేసిన పాపమే శాపముగా మారి వారి ఒడిలో వేయబడుతుంది. అర్థమవుతుందండి? ఈ 3 తరాలకు వచ్చినటువంటి భార్యాభర్తలు కొట్టుకోవడానికి గల కారణం ఏంటి? చెప్పాలి. మూలం ఆయన గారు. అందుకని వీళ్ళకి దెబ్బలాట్లు. ఇప్పుడు అదే వారసత్వం వీళ్ళకి, ఇదే వారసత్వం వీళ్ళకి. ఇవన్నీ చూసినోండి కాబట్టి ప్రభు సన్నిధిలో శరణ వేడుకొని పాదాలు పట్టుకొని, ప్రభా మా కుటుంబాలు ఇలా ఉండకూడదయ్యా, పెళ్లి చేసుకున్న నా భార్యను ఇలా కొట్టకూడదు నాయన, ఇలా బుద్ధిహీనంగా ఉండకూడదు ప్రభు అని నా బతుకు సరి చేసుకుని ఆయన చూసి బుద్ధి తెచ్చుకున్నాను నేను. చిచ్చి భార్యలను కొట్టుకోకూడదని వాక్యం నేర్చుకొని. బైబిల్ ఏం రాయబడింది? భర్తలారా మీ భార్యలు నిష్ఠూర పెట్టకండి అని రాయబడింది. బైబిల్ ఏం రాయబడిందండి? భర్తలారా మీ భార్యల్ని నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? మాటలతో పొడుతూ ఉంటారండి, మాటలతో కొట్టక్కర్లేదు. కానీ ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటే, కొంతమంది భర్తలు మాట్లాడుతుంటే పాపం భార్యలు నిలువెల నీరు గారిపోయి 4-5 దినాలు అన్నం తినకుండా మూల కూర్చుని పోతారండి. అంతగా బాధ పెట్టి మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నిష్ఠూర పెట్టకూడదని బైబిల్ చెప్తుంది.
ఆ వాక్యమే కనుక నాకు తెలియకపోతే నేను అలాగే చేసేవాడినేమో. వాక్యము దేవుడు ఉంచాడు కాబట్టి భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది కాబట్టి నిష్ఠూర పెట్టకూడదని, అది మిక్కిలి బలహీనమైన ఘటనని ఎరిగి జ్ఞానముతో కాపురం చేయండి అని రాయబడింది బైబిల్లో. అందుకని నా భార్యతో నేను జ్ఞానంతో కాపురం చేసుకుంటూ వచ్చాను. నా భార్య వాస్తవానికి బలహీనరాలే. పెళ్ళైన కొత్తలో మెట్లెక్కి ఆవేశపడిపోయేది. కొన్ని చెప్తే చెప్పకండి అని అంటారు మళ్ళీ మీరు. చెప్తాను, నేను చెప్పాలి, కావాలి సమాజానికి, కొన్ని చెప్పాలి. ఈరోజుకి నా భార్యకి బాగోకపోతే నేను కాళ్ళు చేతులు నేను నొక్కుతాను. కొంతమంది అమ్మ భార్య కాళ్ళు అట్టుకోవడమా, భార్య కాళ్ళు అట్టుకోకు, నువ్వు పక్క గదిలోకి వెళ్ళి మరదల కాళ్ళు అట్టుకుని లాగు. ఇలాంటి చూడలేదా ఏంటి? నేను ఇలాంటి చేష్టలను చూడలేదా? ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్తా ఉంది, వాళ్ళు బావగారంట, అక్కని పెళ్లి చేసుకున్న భర్త బావగారు ఆ గదిలో పడుకుంటే ఈమె పాపం ఈ గదిలో పడుకుంటే అర్ధరాత్రు ఈ గదిలోకి వచ్చి కాలట్టుకు లాగుతున్నాడంట. ఈయన ఎవరి కాలు? మరదల కాలు. భార్యకి చేయమంటే మాత్రం ఏమొచ్చేస్తుందండి? భార్య అన్నీ చేసి పెట్టేయాలి. పొద్దున్న లేచింది టీ, బెడ్ కాఫీ మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీకు అన్నీ అందించేయాలి. భార్యకి ఎప్పుడైనా ఒక ప్లేట్ ఇలా తీసి అలా పెట్టావు, నువ్వు ఇలా తీసి అలా పెట్టావా? బతుకులో ఉందా నీకు అసలు? ఏదైనా పని చెప్పినాడు సరే, నా భార్యగా కదా నేను హెల్ప్ చేసేదాన్ని ఎప్పుడైనా చేసాము వెనకాలబడి? భార్యకి హెల్ప్ చేయడం, అమ్మో భార్యకి హెల్ప్ చేసి నెత్తెక్కేస్తాను. నెత్తెక్కేద్దా? నీ బుద్ధి బాగుంటే ఆవిడ ఏం నెత్తెక్కదు. మరి నా భార్య నేను అన్ని చేస్తాను, నేను అన్నీ చేస్తాను. అంట్లు తోమాల్సి వస్తే తోముతాను, బట్టలు ఉతకాల్సి వస్తే బట్టలు ఉతుకుతాను, తనకు బాగోపోతే కాళ్ళు చేతులు నొక్కుతాను, ఇల్లు తుడవాల్సి వస్తే తుడుస్తాను, ప్రతిదీ ఎవ్రీథింగ్ చేస్తాను. కానీ మనోళ్ళు ఏమంటారు? మనోలే రే దాన్ని అక్కడెట్టలా కెట్టరే, దాన్ని నువ్వు జాగ్రత్త. ఈ వెనకాల ఉంటారు కదా కొన్ని కుట్టుమూలలో వీళ్ళు కుదురుగుండ్రు, దాన్ని జాగ్రత్త ఎట్టుకోరే, లేకపోతే నిన్ను ఎత్తెక్కేస్తుంది. ఏంటి? భార్య గురించి చెప్తారు, భార్య గురించి కనీసం జ్ఞానం ఉండదు. అర్థమవుతుందండి? ప్రేమించే మనసు ఉండదు. చెడులో పొరపాటే ఉంది. చెయ్యాలి, ప్రతిదీ కూడా మనము చెయ్యాలి. ఇలాగే ఈగోలకి వెళ్ళిపోయి గొడవలు కుటుంబాల్లో. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు అతని కుటుంబంలో గొడవలు రావడానికి గల కారణము పాపము. ఒక పాపాన్ని బట్టి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయి తనకున్న పేరు పోయింది, కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, పిల్లలందరూ చెదిరిపోయారు, అడవుల్లో ఆకుల్లాగా రాలిపోయారు, అక్కడికక్కడ చెదిరిపోయారు పిల్లలందరూ. కుటుంబం అంతా ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికి, ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఒకప్పుడు ఒక స్థాయిని సంపాదించుకొని, ఒకప్పుడు ఒక విలువను సంపాదించుకొని ఈ రోజున సమస్తము కోల్పోవడానికి గల కారణం, శ్రమల పాలైపోవడానికి గల కారణం పాపం కదా. కాబట్టి ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మన పాపమును బట్టే మన జీవితంలో శ్రమ వస్తుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న పాపాన్ని విడిచిపెడితే కనుక మన కుటుంబాల్లో శ్రమలు ఉండవు. పదే శ్రమలు రావడానికి గల కారణం అదే. పొరపాటు ఉందా? నీలో పొరపాటు ఉందయ్యా, సరి చేసుకో. ఒకవేళ నీలో పొరపాటు ఉందమ్మా, సరి చేసుకో. సరి చేసుకుంటే దేవుడు ఆ శ్రమ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? తొలగిస్తాడు. శ్రమలు రావడానికి గల కారణాలు ఏంటి చెప్పండి? రెండు మీకు తెలియజేశాను. శ్రమలు రావడానికి గల కారణాలు ఏంటి? ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి శ్రమలు వస్తాయి. ఇంకో కారణం ఏంటి శ్రమలు రావడానికి? మన పాపమే మన జీవితంలో శ్రమలు రావడానికి గల కారణం. అదవుతుందా? ఇంకో కారణం ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. బైబిల్ నుంచి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. సారీ 2వ అధ్యాయము. 2వ అధ్యాయము 17వ వచనం. ఎలాగా నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా, దేవుడు ఏం చేస్తున్నాడు?
ఆయన నిన్ను ఆయన మార్గములో నడిపిస్తున్నాడు. అయితే నువ్వేం చేసావు? ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటువి. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను తన మార్గంలో నడిపిస్తున్నాడు. వాక్యమైన మార్గం. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. వాక్యమే దేవుని మార్గం. పరలోకము చేరడానికి, ఈ భూమి మీద పవిత్రంగా జీవించడానికి దేవుడు మనకిచ్చిన మార్గమే వాక్యం. దేవుడు తన మార్గంలో నడిపిస్తూ ఉంటే ఆయనను విసర్జించి, అంటే ఆయన మాటను మీరి, ఆయన మాటను మర్చిపోయి వారే తమకు తాము బాధ కలగజేసుకున్నారు. అబ్రహాము శారాలు వారి దాంపత్య జీవితం చూస్తే చాలా అన్యోన్యంగా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. అబ్రహాము శారాలు కొట్టేసుకున్నారని, జుట్టట్లు లాగేసుకున్నారని, అదవుతుందా, ఈయన వంగ తీసి గుద్దాడని బైబిల్ అలాంటి మనకి ఏం కనబడవు. వాళ్ళు అసలు ఒక్క గొడవ కూడా లేదు. బైబిల్లో రాయబడింది, యజమానుడా అని పిలుచుచు, ఎవరు? శారా గారు. ఆ తల్లి తన భర్త అయినటువంటి అబ్రహాం గారిని యజమానుడా అని పిలుచుచు ఆయనకు లోబడి ఉందని బైబిల్లో రాయబడింది. ఎలా అని పిలుస్తూ? యజమానుడా, ఏమండి అని పిలిచి, అంటే ఏది యాక్షన్ కాదు, గౌరవముతో పిలిచి. వారి అన్యోన్య దాంపత్య జీవితము చాలా బాగుంది. అయితే ఒకానొక సందర్భంలో గొడవలు వచ్చేసి వీళ్ళిద్దరికి. ఎందుకు వచ్చినాయి చెప్పనా? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు కుమారుని ఇస్తాను, నీ గర్భవాసములో నుండి వాడు పుడతాడు అని చెప్తే ఈ లోపు ఎవరు? శారా గారు వచ్చి, ఏమండి, దేవుడు ఎలాగో నన్ను ఇలా చేసేసాడు, నాకు ఇంకెలాగో పిల్లలు పుట్టరు, కాబట్టి ఉంది కదా, ఎవరు? హాగరు బాగానే ఉంటుందిలే, బాగానే ఉంటుంది, కొంచెం అందంగా ఉంటుంది, మంచి పిల్ల కదా, నువ్వు ఆమెతో పోయావు అనుకో, అలాగైనా మన కుమారుడు కలుగుతాడు అని ఈమె గారు సలహా ఇచ్చింది. అసలు దేవుడిచ్చిన మాట ఏంటి? అంటే నీ భార్య సారా కడుపునే పుడతాడు వారసుడు, ఇస్సాకు పుడతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఉండగా, ఈ మాట ఉండగా, ఈ మాటను విడిచిపెట్టి భార్య మాట విని అబ్రహాం గారు ఇప్పుడు ఏం చేశారు? హాగరుతో, ఎప్పుడైతే హాగరుతో పోయాడో ఈ హాగర్కి కొంచెం గర్వం వచ్చేసింది. ఎందుకని? పోస్ట్ పెరిగింది కదా. ఇప్పుడు దాకా అంటలతో తోమాలి, ఇప్పుడు అలా కదా, షీ వాజ్ ప్రెగ్నెంట్. వంగకూడదు, నడవకూడదు, పరిగెత్తకూడదు. ఎందుకని? షీ వాజ్ ప్రెగ్నెంట్. అదవుతుంది. అమ్మ రెస్ట్ తీసుకో, ఎందుకని? షీ వాజ్ ప్రెగ్నెంట్. అబ్బో, సుఖం పెరిగింది, ఇప్పుడు స్టేజ్ పెరిగింది. స్టేజ్ పెరిగిన తర్వాత తాను గర్భవతినైతిని అని తెలుసుకున్న తర్వాత ఆమె దృష్టికి యజమానురాలు నీచమైనదిగా కనిపించింది. అప్పుడు దాకా అమ్మగారండి చెప్పండి, అమ్మగారు చెప్పండి అనేది ఏంటి అంటుంది. ఇప్పుడు ఎందుకని? స్థాయి పెరిగింది కదా, నేనే అన్నట్టుగా. అప్పుడు దాకా అమ్మగారండి అని ఇప్పుడు మాటలు మార్చేసింది, స్టైల్ మార్చేసింది. అదే ఏంటంట, ఇప్పుడు ఏంటి అంటుంది. ఇప్పుడు మారిపోయింది. ఇక ఈమెకి బాధ కలిగి, అయ్యో నాకు పుట్టలేదు, ఈవిడ గర్వం వచ్చేసిందని చెప్పేసి ఇప్పుడు ఈవిడ అంటది అబ్రహాంతో, నీవు నా ఉసురు తగులుతుంది నీకు, నా గోల్ తగులుతుంది నీకు, నా ఏడుపు తగులుతుంది నీకు అంటుంది. ఇప్పుడు ఎవరో? శారా గారు. గొడవలు ఏమైపోయినాయి? శ్రమ కుటుంబంలో క్రియేట్ అయిపోయింది. అప్పటి వరకు అబ్రహాము గారు కుటుంబంలో ఏ గొడవ లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు బాధ కలిగింది? ఎందుకు శ్రమ వచ్చింది కుటుంబంలో? ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి? నీవు దేవుని మాట వినకుండా మార్గము తొలగిపోయినందునే. మూడో విషయం నేను మీకు చెప్తున్నాను. మన కుటుంబాల్లో శ్రమలు రావడానికి మూడో కారణం ఏంటి తెలుసా? దేవుని మాట మనం వినకపోవడమే. బాగా గుర్తుపెట్టుకుని రాసుకోండి. దేవుని మాట మనం వినకపోవడమే మన జీవితంలో శ్రమలు రావడానికి కారణమైంది. మనం ఏం చేయాలి? దేవుని మాటను మనము వినాలి, దేవుని మాటకు మనము లోబడాలి, విధేయత చూపించాలి. దేవుని మాట వినకపోతే నేను చెప్తున్నాను, మన జీవితంలో మనము శ్రమలు ఎదుర్కొంటాం. దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని మాటకు మనం లోబడినప్పుడు మనము దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటాం.
దేవుని మాటకు మనం ప్రాముఖ్యతనిచ్చినప్పుడు ఏ శ్రమ అయితే మనం ఎదుర్కొంటున్నామో ఆ శ్రమల నుంచి మనం ఏమవుతాము? విడిపించబడతాం. కనుక ఏం చేయాలి మనం? దేవుని మాటను బోధిస్తున్న దైవ సేవకు నుండి వస్తున్న ఆ దేవుని మాట మనం వినాలి. వాక్యంలో రాయబడిన దేవుని మాట, వాక్యంలో రాయబడిన మాటే దేవుడు తన సేవకుల ద్వారా వినిపించిస్తున్న, దేవుడు తన సేవకుల ద్వారా మీకు తెలియజేస్తున్న ఆ వాక్యము, ఆ మాట, వాక్య మూలముగా మీకు ప్రకటించబడుతున్న ఆ మాట మీరేం చేయాలి? వినాలి. ఈ రోజున మాట వినేవాళ్ళు ఉన్నారా? దేవుని మాట, దేవుడు బైబిల్లో రాయించినటువంటి వాక్య సంబంధమైనటువంటి మాటలు చెప్తున్న దైవ సేవకుని మాట వింటున్నారా? ఎవరైతే దేవుని మాట వింటారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. ఇదే అబ్రహాము ఇస్సాకు పుట్టిన తర్వాత ఇప్పటి నుంచి మరి తీర్మానం చేసుకుని ఉండొచ్చు, దేవుని మాట తూచా తప్పకూడదని. కుమారుని బలి అర్పించు అనగానే ఏం చేశాడు ఆయన? కుమారుని తీసుకెళ్ళి బలర్పించాడు. ఆ బలర్పించిన తర్వాత దేవుడు అబ్రహాము నిమిత్తం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం అనుకుంటున్నాను, 22వ అధ్యాయము 18వ వచనం, 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, దేవునికి మహిమ కలుగునుగాక అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేని వలన? ఎందు మూలంగా? నీవు నా మాట విన్నందున. నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు చేస్తే భూలోకములోని జనములన్నిటికంటే నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు చెప్పలేదా? బైబిల్లో రాయబడింది కదండి. ఎవరి మాట? దేవుని మాట మనం వినాలి. ఈ రోజున కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు దేవుని మాటను బట్టి గద్దిస్తే అదిగో నన్ను తిట్టేశాడు, అదిగో నన్ను అనేశాడు, మీరు నాకు ఈ సమయంలో, ఈ మధ్యాహ్నం ముగించేస్తాను, ఈ సమయంలో మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. దైవ సేవకులు మమ్మల్ని గద్దించిన నేను ఎంతసేపు నోరేసుకుని పడిపోను. నేను వాక్య విరుద్ధమైంది చేస్తే మళ్ళీ చేయకూడదని చెప్తాను, అంతేగాని నేను అలా ఏం చెయ్యనులే. వాక్యాన్ని బట్టి నేను గద్దిస్తాను. అర్థమవుతుందా? అయ్యా మీరు వాక్యాన్ని బట్టి మీరు మమ్మల్ని గద్దిస్తే మేము ఫీల్ అవ్వమండి అన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మో నిజమే, ఫోటో తీసుకుంటాను అన్నాను. మీరు ఎత్తలేదా? ఫోటో తీసుకుంటాను. ఆడికి అర్థమైపోయింది, ఆడికి చాలా తెలియగలిగినాడు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఇప్పుడు చేయెత్తానంటే మళ్ళీ రేపొద్దున మాట లేదనుకో తేడా కొట్టేస్తుంది. అంటే నేను ఇది నవ్వడం కోసం కాదు కానీ ఎందుకంటే ఇది చాలా అవసరం. ఈ రోజున చాలా చోట్ల నేను చూస్తున్నాను ఈ పరిస్థితి. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని బట్టి ఏదైనా చెప్తా ఉంటే వెంటనే ఫీల్ అయిపోయి మందిరం మానేస్తున్నారు, దేవుని సంతికి రావడం మానేస్తున్నారు, పాస్టర్ గారి బదులు అలిగేస్తున్నారు. మమ్మల్ని అనేస్తారా? అలాగా మమ్మల్ని అనేస్తారా? లేని మాట నిన్ను అంటే కనుక అడుగు, అయ్యా నేను ఇలా చేయలేదయ్యా, మీరు ఇలా అడిగారయ్యా, అది కాదు అయ్యా, అది మీరు ఆలోచించే విధానం పొరపాటు అయ్యా అని చెప్తే ఓకే. నీలో తప్పు ఉన్నప్పుడు దైవ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలి? మన ఉదయం కుటుంబ ప్రార్థనలో అదే వాక్య ధ్యానం మాకు. కీర్తన గ్రంథంలో చూడండి, దావీదు గారు మాట్లాడతారు. 141వ కీర్తన 5వ వచనం, 141:5. నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అని మాట్లాడారు. ఎవరు? దావీదు గారండి. నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము. ఎవరైనా రాజుగారండి, దావీదు గారు అంటారు, నీతిమంతులు నన్ను కొడితే నాకు ఉపకారం. అది అంటే కొట్టినా నేను భరిస్తాను, ఎందుకంటే నీతిమంతులు కాబట్టి, వాళ్ళ మేలు కోరేవారు కాబట్టి. కొట్టక్కర్లేదు. ఏమండి,
ఇలా జరగమంటే జరగరా అన్నాం అనుకో, ప్రార్థనలో జస్ట్ జరగండే కొంచెం వినరంటే ఎన్నిసార్లు చెప్పిన అన్నాం అనుకో, పాస్టర్ గారు ఇసుకేసుకుంటున్నాడు. వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు, ఫైలాడు అనేవాడు. జనాలు పెరిగిన తర్వాత గేర వచ్చేసిందే, అప్పుడు అమ్మ 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 మీరు లేకపోతే లేమమ్మా అనేవాడు. ఇప్పుడు జరిగేలాగా అంటున్నాడు, గీర పెరిగిపోయింది చావుడికి. అదవుతుందండి. మా ఊర్లో ఆ చర్చిలో ఒక ఆయన అలాగే ప్రార్థనలో కూర్చొని, ఒకప్పుడు ఇల్లు లేదు సరిగ్గా, ఒకప్పుడు తినడానికి సరిగ్గా తినలేదు, ఒకప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు దేవుడు అన్ని సమృద్ధికి ఇచ్చాడు. కరెంటు పోయినప్పుడు దోమలు కొడతాయి, కొంచెం తట్టుకో, చేతుల్లో కొట్టుకో. ప్రార్థనలో ఉండగా సొక్కాయి గుండెలు ఇప్పేసి సొక్కాయి తీసేసి సొక్కాయి తెల్ల కొట్టుకున్నాడంటండి ప్రార్థనలోనే. అయ్యగారికి అసలే మహాకోపం ఆయనకి. ఏంటంటే మీరు ఎక్కడున్నారు, మీరు ప్రార్థనలో ఉండి సొక్కాయి తీసి దోమలు కొట్టుకున్నారేంటండి. గద్దించినందుకు మానేశాడు చచ్చిపోయినా, గద్దించినందుకు కలిగేశాడు. నువ్వు చేసింది కరెక్టా? మందిరంలో చొక్కా తీసేసి కొట్టుకుంటావా? నరకములో అగ్నిలో కాలేదానికంటే 2-3 దోమలతో కుట్టించుకోవడం మేలు కదా దేవుని సన్నిధిలోనే. అవునా కదా? మనకు దేవుని సన్నిధిలో దోమ కుట్టకూడదు. మన దేవుని సన్నిధిలో మనకు అన్నీ ఎలా ఉండాలి? కంఫర్ట్గా ఉండాలి. ఏసీ ఉండాలి. కొంతమంది ఏసీ ఉంటేనే వెళ్తారు చర్చికి, ఏసీ లేకపోతే వెళ్ళరు. ఎందుకని? ఈ చర్చిలో ఏసీ లేదురా, మనకి చెమటట్టేస్తుంది. దేవుడే చెమట రక్తం అగునంతగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాలు చెమటల కక్కితే ఏమైంది? నేను సేవకు వచ్చిన ప్రారంభంలో చెమటలు కక్కినా సరే ఫ్యాన్ కట్టేమనేవాడిని. అలాగే చెమటలు కక్కుంటున్న వాక్యం చెప్పేవాడిని. ఎందుకని చెమటలు కారితే మంచిదని, అలాగే మీ ఫ్యాన్లైనా కట్టేనులే అంటే నాకు నేను సెక్స్ చేసుకున్నాను. అప్పుడు దావీదు గారు ఇక్కడ ఏమన్నారు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అని మాట్లాడాడు ఆయన. అంటే వాక్యము చెప్పినప్పుడు, వాక్యము ద్వారా దేవుడు గద్దించినప్పుడు, వాక్యము ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు, వాక్యము ద్వారా దేవుడు ఖండించినప్పుడు మనం ఏం చేయాలి? అవును, నా మేలు కోసమే చెప్పారు కదా సేవకులు, నా మేలు కోరే కదా చెప్పారు, నా బాగు కోసమే కదా చెప్పారు అని సరి చేసుకోవాలి. కానీ ఈ రోజున ఆ పాటరా ఎప్పుడు శాపనార్థాలు ఎడతాడు, ఎప్పుడు ఏ బోధలు చేస్తూ ఉంటాడు, ఎంతసేపు వాళ్ళని తిడతా ఉంటాడు అంటారు. తిట్టిందని సరి చేసుకుంటారా? సరి చేసుకోరు. అయ్యో మన బాగు కోసమే చెప్పారు అనుకుంటారా? అనుకోరు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన నేను త్రోవలు నడిపించుండగా ఆయనని విసర్జించి నీకు నీవే ఈ బాధను కలగజేసుకున్నావు. అబ్రాహాము కుటుంబంలో బాధ, శ్రమ, శోధన రావడం గల కారణం ఏంటి? వారు దేవుని మాటను తప్పేశారు కాబట్టి కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయిపోయినాయి. దేవుని చూడండి మీరు గమనించండి. అందరూ కుటుంబంలో దేవుని మాట వినేవారుగా ఉంటే ఆ కుటుంబంలో చక్కగా ఐక్యత ఉంటుంది. అదవుతుందా? ఒకలే వినేవాళ్ళు మిగిలిన వారు విననివారు అనుకో, ఆ కుటుంబంలో ఏముండదు, ఐక్యత ఉండదు. ఇద్దరే వింటారు లేదా నలుగురే వింటారు, మిగిలిన వారు వినరు అనుకో, ఆ కుటుంబంలో ఏముండదు, ఐక్యత ఉండదు. అందరూ కలిసి దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు అనుకో, ఆ కుటుంబంలో ఏముంటుంది, ఐక్యత ఉంటుంది. అంటే కుటుంబంలో శ్రమలు, శోధనలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవుని మాటకు అందరూ విధేయత చూపించక, ఆయన మాటకు సంపూర్ణంగా అందరూ విధేయత చూపించక, ఆయన మాటకు అందరూ లోబడక, అందుకే శ్రమలు. ఏమో ఆలోచించండి, ఒకవేళ దేవుని మాట దాటి వెళ్ళిపోయి మనం శ్రమను తెచ్చుకుంటున్నామేమో, దేవుని మాట కాదని వెళ్ళి శ్రమను తెచ్చుకుంటున్నామేమో. ఏం చేయాలి? మనం ఆలోచించాలి. అదవుతుందా? దేవుని మాటను ధిక్కరించి ఒకవేళ ఈ రోజున మనకు శ్రమ వచ్చిందేమో. ఈ మధ్యాహ్నం దేవుడు 3 మాటలు మనకి తెలియజేశాడు. శ్రమ నీకు రావడానికి గల కారణం నిన్ను పరిశుద్ధపరచడానికి. శ్రమ నీకు రావడానికి గల కారణం నీవు చేసిన పాపమును బట్టే. శ్రమ నీ జీవితంలో రావడానికి గల కారణం నీవు దేవుని మాటను వినకపోవడం బట్టే. ఈ 3 కారణాలను బట్టి శ్రమ వస్తుంది. రాసుకున్నారా? నేను చెప్పిన పాయింట్లను రాసుకున్నారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. పుట్టిన ప్రతి నరునికి అసలు శ్రమలు ఎందుకు వస్తాయో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదిగో ఇందుని బట్టి వస్తుంది, ఇదిగో ఇందుని బట్టి వస్తుంది, ఇది ఇందుని బట్టి వస్తుంది. ఇవన్నీ నువ్వు చూసుకో, ఆలోచించుకో. వేటిని బట్టి నీ జీవితంలో శ్రమ వస్తుందో ఆ విషయం నువ్వు సరి చేసుకుంటే కనుక శ్రమ తొలగిపోద్ది. ఒకవేళ నీ మేలు కోసమే శ్రమ వస్తే కనుక నువ్వు సంతోషపడి దేవుని స్తుతించు, 2 ఆశీర్వాదమును దేవుడు నీకు
ఇస్తాడు. కాబట్టి శ్రమలు ఎందుకు వస్తున్నాయో ఆలోచించుకుందాం. ఒకవేళ మన తప్పు అయితే సరి చేసుకుందాం. మన పవిత్రతకైతే మనం సంతోషపడదాం. అర్థమవుతుందా? ఒకవేళ దేవుని మాటకు మనం ఇంకా విధేయత చూపించని వారుగా ఉంటే కనుక ఇకనైనా దేవుని మాటకు విధేయత చూపించేవారుగా మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడి మధ్యాహ్నం మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడు తన దివ్య వాక్కులు మన వెనుకలు దీవించి ఫలింప చేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.